పవన్ కళ్యాణ్ సేవలే యువతకు స్ఫూర్తి కావాలి. అనపర్తి ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సేవలు, పోరాట స్ఫూర్తి యువతకు ఆదర్శం కావాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మంగళవారం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, గోదావరి జోనల్ కన్వీనర్ ఆర్ నాగు, తెలుగుదేశం పార్టీ యువనేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. నియోజకవర్గంలోని 4 మండలాలకు చెందిన జనసేన నేతల ఆధ్వర్యంలో చిన్నారులకు, అభాగ్యులకు ఆర్థిక సహాయాన్ని, వృద్ధులకు వస్త్రాలు, దుప్పట్లు పంపిణీ నిర్వహించారు. బిక్కవోలు జనసేన అధ్యక్షులు ఇందలి ఈరబాబు, పెదపూడి జనసేన అధ్యక్షులు నాగిరెడ్డి వీరాస్వామి, కూటమి నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ సేవాతత్వాన్ని అలవర్చుకోవాలని, అప్పుడే పవన్ కళ్యాణ్ లక్ష్యానికి సార్థకత ఏర్పడుతుందని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వివరించారు. కరకూతురు దత్తుడు, కూటమి నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా కేక్ కటింగ్ చేసి సభా ప్రాంగణం వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. అనపర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ సుమన్ తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ లక్ష్య సాధనకు కృషి చేస్తున్నట్లు జనసేన జోనల్ కన్వీనర్ ఆర్ నాగు తెలిపారు. మన డిప్యూటీ సీఎం కొనదల పవన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చేస్తుంటూ మన నాయకులు కేక్ కట్ చేస్తున్నారు. హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి. ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు అనపర్తి నియోజకవర్గం తరఫున బిక్కవోలులో జన సైనికుల ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం ఏదైతే సేవే మార్గం, చిరంజీవి గారి దగ్గర నుంచి సేవే మార్గం అనే ఒక నినాదాన్ని ఆ కుటుంబం తీసుకొని సామాజిక సేవ చేయడంలో ముందున్న సినిమా నటుల కుటుంబం ఏదైనా ఉందంటే అది చిరంజీవి గారి కుటుంబం. అదే వరవడిని పవన్ కళ్యాణ్ గారు కొనసాగిస్తూ ఇవాళ సేవా కార్యక్రమాలు చేయమని మాత్రమే ఇక్కడ జన సైనికులకు అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో తల్లిదండ్రులని, కొంతమంది తల్లులను కానీ తండ్రులు కానీ కోల్పోయిన పిల్లలకి వారు ఆర్థిక సహాయం అందించారు జనసేన పార్టీ తరఫున. అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమం, మరొక పక్క వృద్ధులకి, వికలాంగులకి దుప్పట్లు ఇచ్చే కార్యక్రమం, ఈ విధమైన అద్భుతమైన కార్యక్రమాలు ఇవాళ జన సైనికులు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ కావాలని పవన్ కళ్యాణ్ గారు ఆశించారో ఆ దిశగా మొన్నటి 2024 ఎన్నికల్లో ఆయన కృషి అమోఘం, అద్భుతం. ఆయన ఆలోచన విధానాన్ని ఇవాళ కూటమిలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ అర్థం చేసుకుని ఆయన అభిమతానికి అనుగుణంగా 15-20 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉండే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేసి ఆయన పుట్టినరోజు కానుకగా ఇవ్వాలని అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ మరొక్క మారు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు అనపర్తి నియోజకవర్గం తరఫున తెలియజేసుకుంటూ ఉన్నా.